మిథున రాశి వారికి ఈ వారం ఖర్చులు మీ అదుపులో ఉండవు. నిమిషానికి ఒక రకంగా మారే మీ మానసిక స్థితి వలన సరైన నిర్ణయాలు తీసుకోలేరు. లాభ నష్టాలతో సంబంధం లేకుండా పంతానికి పోయి చేదు అనుభవాలు చవిచూస్తారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఊహలకు అపోహలకు తావివ్వకండి. అనుమానం పెనుభూతం కాకుండా జాగ్రత్త వహించండి. మీతో ఏకీభవించే వారికన్నా విభేదించే వారే ఈ వారం ఎక్కువగా ఉంటారు. సమస్యలను భూతద్దంలో చూడకుండా వాస్తవ దృక్పథంతో పరిశీలిస్తే మంచి ఫలితాలు వెనువెంటనే సాధించగలుగుతారు. కార్యాలయంలో శత్రువర్గం మీ ప్రాధాన్యతను తగ్గించడానికి చేసే ప్రయత్నాలు చెప్పుకునే స్థాయిలో ఫలించవు. విద్య, సాంస్కృతిక సంబంధమైన విషయాల్లో, వృత్తిలో కొన్ని మార్పులు చేయవలసి వస్తుంది. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల వలన లాభపడతారు. అనవసరం లేని ప్రయాణాలు, ఖర్చులకు దూరంగా ఉండండి. రహస్యంగా పెట్టుబడి పెట్టిన కొన్ని విషయ వ్యవహారాలు న్యాయపరమైన చిక్కుల్లో పడతాయి. మనోధైర్యంతో ముందుకు సాగండి. స్త్రీల భాగస్వామి సహాయ సహకారాలు కీలక సమయంలో మీకు అండగా నిలుస్తారు. పెట్టుబడి పెట్టిన రంగంలో 3 రెట్లు పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితం మీరు ఊహించిన విధంగానే ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా లేదు. ఏది చేసినా ప్రజాభిమానం పొందలేమని భావిస్తారు. అయితే ప్రతినిత్యం దైవ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులు ప్రతిరోజు మేధా దక్షిణమూర్తి స్తోత్రం చదువుకోవడం మంచిది. కోర్సు మారాలన్న మీ నిర్ణయం మేలు చేస్తుంది. ఈ రాశివారు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. అలాగే కాలభైరవ రూపం మెడలో ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 2, కలిసి వచ్చే దిక్కు తూర్పు,